ఓహో, నువ్వు ఇంటి వరకు వచ్చేసావా? అమృత, అమృత! వస్తున్నానండి. ఏంటండి? ఏం చేస్తున్నావు నువ్వు? మీ చెల్లెల దగ్గర ఉన్నానండి. ఆ బంగారు గురించి కొద్ది కొద్దిగా రెచ్చగొడుతున్నాను. ఏదైనా వర్కౌట్ అవుతుందేమోనని చూస్తున్నాను. ఏయ్ మెంటల్, అక్కడ చూడు. తనా? ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంట్లోకి వస్తుంది? దీన్ని నేను ఇప్పుడే తిట్టి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఎంత చేసినా బుద్ధొస్తుందేమో చూడండి దీన్ని. ఏయ్ ఆగో, తనేం ఊరికే రాలా. ఆ బంగారు చెప్తేనే వచ్చి ఉంటుంది. ఆ బంగారు ఏదో కారణం ఉంటేనే ఇక్కడి దాకా రమ్మనుంటది. అందుకని అది అలా అక్కడ ఉంటే మనం చేతులు కట్టుకుని ఉండాలా? ఎవరు చేతులు కట్టుకుని ఉండమంటున్నారు నిన్ను? ఇది ఇప్పుడు మనకి మంచి సందర్భం అమృత. ఇది చూపించి ఝాన్సీ అత్తయ్య కోపాన్ని ఇంకా పెంచాలి మనం. అదెలా అండి? ఇలా రా. అర్థమైందా? ఏమండి, మీనా ఇక్కడికి వచ్చి నించుంది. ఏమండి, ఎందుకండి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు? నా చెల్లెలి పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది అమృత. ఏమండి, ఏం జరిగిందండి? ఏమైందా? ఈ ఇంట్లో రాణిలాగా, ఇంకో ఝాన్సీ దేవిలాగా నా చెల్లెలు ఉంటుందనేగా తనకి పెళ్లి చేసింది నేను. ఈ ఇంట్లో తనకి అధికారం రావాలనే కదా నేను తనకి తోడుగా ఉన్నది ఇక్కడ. కానీ ఒక్కో విషయంలోనూ నా చెల్లిని దూరం పెడుతున్నారే అమృత. ఆ బంగారు ఈ ఇంట్లోకి ఎప్పుడొచ్చిందో ఆ రోజు నుండే నా చెల్లికున్న కొద్దిపాటి అధికారం కూడా పోయింది. ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళకున్న హక్కు కూడా ఇప్పుడు నా చెల్లెలికి లేదు. ఇంట్లో ఒక టేబుల్ చైర్లాగా, ఒక వస్తువులాగా ఉందంతే. అవునండి, మీనా ఎప్పటి నుంచో డమ్మీనే. ఇప్పుడు పూర్తిగా డమ్మీ చేసేశారు. తనకి ఇంట్లో ఏ అధికారమూ లేదండి. నా చెల్లెలకి మాత్రం ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి రాత రాశాడా అని అర్థం కావట్లేదు. నేను ఇదంతా సరిచేద్దామని ఏవేవో ట్రై చేస్తున్నాను, కానీ ఏది జరగటం లేదే. అంతా మీ చెల్లిచ్చిన చనువేనండి. తను ఏం చేసింది అమృత? నా చెల్లెలు పాపం తల్లి. మరి ఆ జయరాణి ఉందే, అది ఈ కుటుంబానికి ఎంత ద్రోహం చేసింది. జయరామన్న ఇన్నేళ్లుగా కోమాలో ఉండడానికి అదే కదా కారణం. తన్ని ఫ్యాక్టరీలో పనిలో పెట్టుకున్నప్పుడే మీనా వద్దంటే వద్దని చెప్పుండాల్సింది. ఇప్పుడు చూడండి, ఆ జయరాణి ఇంట్లోకే వచ్చి కూర్చుంది. మీనా వెళ్ళి ఒక్క మాటైనా అడగగలిగిందా? పోనీ ఝాన్సీ అమ్మ ఆవిడ కూతుర్ని వదులుకుంటారా? పోనీ కనీసం ఇది మీనాకైనా తెలుసా? నిజమండి, మీనా పాపం అండి. ఏమండి, వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. అవుతుంది అవుతుంది. సరే, మనం కూడా లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం పదండి. హాయ్ హాయ్ హాయ్. హలో. నమస్తే సార్. హలో. నమస్తే. హాయ్, హియర్ దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హలో హలో అండి. హలో మ్యామ్. హాయ్. రండి, ప్లీజ్ కమ్. వెల్కమ్. కూర్చోండి. కూర్చోండి. ఒక 2 minutes అండి, జాను వచ్చేస్తుంది. ఓకే.
హలో మేడం హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? నమస్తే హలో మేడం. నమస్తే నమస్కారం మేడం. నమస్తే రవి, జాను అందరినీ పైకి తీసుకెళ్ళు ఓకే జాను కమ్. ప్లీజ్. ఓకే మేడం. మ్. ఏమ్మా, ఇక్కడికి రా. చెప్పండి మేడం. ఆవిడ మాత్రం ఏంటి గమ్మునున్నారు? పని చేస్తూనే ఉన్నారు మేడం. ఇప్పుడు గమ్ము నిలబడి దిక్కులు చూస్తాందిగా. నేను చెప్తాను మేడం. వెనకాల తోమాల్సిన పాత్రలు అలాగే పడున్నాయి, వెళ్ళవన్నీ కడగమని చెప్పు. లేదు మేడం, ఆవిడ ఏంటి? అంటే మేడం ఆవిడ సూపర్వైజర్. ఆవిడ్ని పట్టుకొని ఏ సూపర్వైజర్ అయితే పని చేయరా? చేయమని చెప్పండి. చెప్తాను మేడం. వెళ్ళు. జయ, ఉమ్, పాత్రలు చాలా కడగకుండా ఉన్నాయట, కొంచెం కడిగేస్తావా? నేనా? అవును. ఏమండి, ఇలా రండి, ఓసారి రండి. ఏంటమృత? హ్మ్, అక్కడ చూడండి. అంటే దానికి ఇంట్లో మనుషులుంటారు కదా. ఏంటి సమస్య? లేదు మేడం, పాత్రలు కడగాలి, అదే చెప్తున్నాను. ఏ చెప్పిన పని చెయ్యరంటనా? ఆ? పని చేయడం కుదరదు అంటే వెళ్ళిపోమనండి. ఇక్కడెందుకు ఊరికే నిలబడి ఉండడం? ఏమండి, ఆ? మీరు చెప్పింది వర్కౌట్ అవుతోంది. ఆ. ఏంటి రవి సార్, ఇప్పుడు మార్కెట్లో అందరూ మీ గురించి మీ వైఫ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నిజంగానా? నిజం సార్. ఝాన్సీ మేడం తర్వాత వారసుడు ఎవరు అని చాలా రోజులుగా మా అందరికీ డిస్కషన్ జరుగుతుండేది సార్. ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు వచ్చారని అనుకుంటున్నారు. దాంతో ఝాన్సీ ఫుడ్స్ని 10 తరాల వరకు ఎవ్వరూ ఏమి చేయలేరు అని చెప్పుకుంటున్నారు. మీకు కాంపిటీషన్ లేదు సార్. సార్, అలా అనుకుని మనం కూర్చున్నామంటే మనకంటే మనకి మించిన ఫూల్ ఇంకొకడెవరు ఉండరు. మనకి పోటీ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మనం చేయాల్సిన పనిని కరెక్ట్గా చేస్తూనే ఉండాలి. ఝాన్సీ మేడం, కరెక్ట్ వారసునే చూస్ చేసుకున్నారు మీరు. థ్యాంక్ యూ. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. క్యారీ ఆన్. యా. ఓకే మేడం. థ్యాంక్ యూ.